శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజుకి పాండవులకి కూడా అనేకములైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలను ఉపదేశం చేస్తున్నాడు. అందులో ధర్మరాజు తరచి ప్రశ్నిస్తున్నాడు, మహానుభావ, ఎటువంటి బ్రాహ్మణులు గొప్ప శౌచాన్ని పొందుతారు, ఎటువంటి వాళ్ళకి స్వర్గ మార్గం సుఖంగా ఉంటుంది, ఎటువంటి వాళ్ళు నరకలోకానికి వెళ్ళకుండా ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ అడుగుతుంటే అవన్నీ కూడా వివరించి చెబుతూ ఎవరైతే సంధ్యోపాసన చేస్తారో అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అగ్నిహోత్రం లాంటి వాళ్ళయ్యా. అందువలన వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా అంటే పరుల నుంచి ప్రతిగ్రహణం చేయడం వల్ల కొంత దోషం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఇతరుల యొక్క పాపాలని ప్రాయశ్చిత్తంగా వాళ్ళు చేసుకునే దానాలు కాబట్టి ఆ దాన ప్రతిగ్రహణం వల్ల కొద్దిగా దోషం వచ్చినప్పటికీ ఆ దోషం గాయత్రి మంత్ర జప అనుష్ఠానముల చేత పోతుంది. అందువలన త్రికాలాల్లోనూ ఎవరైతే సంధ్యోపాసన చేస్తూ నిరంతరము గాయత్రి ఉపాసన చేస్తూ ఉంటారో, మంత్రజపం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి దోషము ఉండదయ్యా. అందుకనే బ్రాహ్మణుల్ని ఎవరు కూడా అవమానించకూడదు. వేదాలు చదివినా చదవకపోయినా సంస్కారవంతులైన సంస్కారహీనులైనప్పటికీ కూడా బ్రాహ్మణుల్ని పరాభవించడం అనేటువంటిది యుక్తం కాదు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు గొప్పవాళ్ళో ఎవరు కాదో అనేటువంటి విషయాలు మనకు తెలవ. నివురు గప్పిన నిప్పు లాంటి వాళ్ళు. బ్రాహ్మణుడికి ఎప్పుడు క్రోధం రాకూడదు. క్రోధం వచ్చి గబుక్కుని శపించేడు అంటే కనుక ఆయన యొక్క అనుష్ఠాన బలం చేత ఆయన అనేటువంటి మాటలు సత్యాలు అవుతాయి. అందువలన ఎప్పుడు కూడా బ్రాహ్మణుని దూషించకూడదు అనేటువంటి విషయాల్ని ధర్మరాజుకి తెలియజేస్తూ, యథా శ్మశానే దీప్త ఉజాహ పావకో నైవ దుష్యతి ఏవం విద్వాన్ అవిద్వాన్ వా బ్రాహ్మణో దైవతం మహత్. బ్రాహ్మణుడు అంటే వాడు పండితుడు అవ్వచ్చు, అపండితుడు అవ్వచ్చు. బ్రాహ్మణుడు బ్రహ్మోపదేశం పొందాడు కాబట్టి వాడు ఎప్పుడు దేవతతోటే సమానము. జ్వలించేటువంటి అగ్ని శ్మశానంలో అయినా కానీ దోషరహితమే. శ్మశానంలో చితి కాల్చేటప్పుడు కూడా ఉండేటువంటి అగ్ని కూడా పవిత్రమైందే కదా. అంతేకాని అది శ్మశానంలో ఉంది కాబట్టి అపవిత్రము, మనం ఇంట్లో అగ్నిహోత్రం చేసుకుంటున్నాం కాబట్టి ఈ అగ్ని చాలా పవిత్రము అని అనుకోవడం. అగ్ని ఎక్కడైనా పవిత్రమే. అట్లాగే బ్రాహ్మణుడు ఎక్కడైనప్పటికీ కూడా దేవతతో సమానమే. ప్రాకారైశ్చ పురద్వారై ప్రాసాదైశ్చ పృథగ్విధై నగరాణి నశోభంతి హీనాని బ్రాహ్మణోత్తమై. అంతేకాదయ్యే, ఎక్కడైతే ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఉండరో ఆ నగరాలు ఏవి కూడా శోభించవు. ఎంత మహామహా ప్రాకారాలవని పురద్వారాలవని వివిధములైనటువంటి భవనాలైన బ్రాహ్మణోత్తములు లేనటువంటి ఏ నగరాలు కూడా శోభించవు. అంటే పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండొచ్చు కాక, అక్కడ పెద్ద పెద్ద భవనాలు ఉండొచ్చు కాక, కానీ బ్రాహ్మణులు లేకపోతే కనుక ఆ నగరాలు శోభించవయ్యా. వేదాఢ్యా వృత్త సంపన్నా జ్ఞాన సంతస్తపస్విన యత్ర తిష్టంతి వై విప్రాహ తన్నామ నగరం నృప. అలాగే వేదవేత్తలు, సదాచారులు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, తపోనుష్ఠానాలు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎక్కడుంటే అదే గొప్ప నగరము. అది ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి ఉపద్రవాలకి పోదు. చాలా క్షేమంగా మంచి సంపదలతో తొలతూగుతూ ఉంటుందయ్యా. అందువల్లనే ప్రతి ఏ గ్రామంలో అయితే బ్రాహ్మణులు లేరో ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుని, మంచి శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుని ఆ ఊరికి తెచ్చుకుని వాళ్ళకు ఒక ఇల్లు అది కూడా ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి గ్రాసాన్నంతటిని కూడా ఊరి వాళ్ళందరూ కూడా ఇస్తూ, మీరు ఇక్కడ ఉండి కొన్ని ధార్మికమైనటువంటి పనులు చేయడానికి మాకు ఇక్కడ మీ యొక్క మార్గదర్శనం కావాలని ప్రార్థించి తెచ్చుకుని వాళ్ళ పోషణ భారం అంతా కూడా గ్రామం భరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఉంటే కనుక ఆ నగరము పవిత్రమైనటువంటిది అవుతుంది అని చేస్తూ ఉంటారయ్యా. వ్రజేవాపి అథవారణ్యే యత్ర సంతి బహుశ్రుతా తత్తన్నగరమిచ్చాహు పార్థతీర్థంచ తద్భవేత్. అంతేకాదు ధర్మరాజా, అది పల్లవని అరణ్యమని మంచి వేదవేత్తలు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉంటే కనుక అదే నగరము, అదే తీర్థమును. రక్షితానంచ రాజానం బ్రాహ్మణంచ తపస్వినం అభిగమ్య అభిపూజ్యాధా సజ్జ పాపాత్ ప్రముచ్యతే.
రక్షకుడైనటువంటి రాజు వస్తే కనుక రాజుకి ఎదురేకి వెళ్ళి స్వాగతం చెప్పి వాడికి అర్ఘ్యపూజ అపాధ్యాదులన్నీ ఇచ్చి చక్కగా సత్కరించి గౌరవించి ఉత్తమమైన ఆసనంలో కూర్చోబెట్టి ఆయన్ని పూజించాలి. అట్లాగే తపస్వి అయినటువంటి బ్రాహ్మడు కూడా వస్తుంటే ఆయనకు కూడా ఎదురేగి వెళ్ళి స్వాగత సత్కారాలు చెప్పి అర్ఘ్యాపాద్యాలన్నీ ఇచ్చి చక్కటి ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని పూజించాలి. ఇలా ఎవరైతే రాజుని తపస్సు అయినటువంటి బ్రాహ్మణుని కూడా సమీపించి ఎదురేగి వెళ్ళి అర్చిస్తారో వాళ్ళు పాపాల నుండి విముక్తులవుతారయ్యా. పుణ్యతీర్థాభిషేకం చ పవిత్రానాం చ కీర్తనం సద్భి సంభాషణం చైవ ప్రశస్తం కీర్త్యతే బుధై. అలాగే పుణ్యతీర్థాల్లో స్నానం చేయడము, పవిత్రమైనటువంటి మంత్రాలను పఠించడము, సజ్జనులతో సంభాషించడము, ఇవే సత్కర్మలని చెబుతారు. సత్కర్మలంటే మనం చేసేటువంటిది ఏంటంటే పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఉండాలి, మంచి క్షేత్రాలన్నీ సందర్శించాలి, తీర్థాలు ఏమైనా మంచి తీర్థాలు ఉంటే అక్కడ స్నానం చేయాలి. అట్లాగే సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి. అది మోక్షద్వారం అని కూడా చెప్పారు, సజ్జన సాంగత్యం కలిగి ఉండడం అనేటువంటిది. అందువల్ల ఆ సజ్జనుల యొక్క సంఘంతో ఎప్పుడు ఉండాలి. సాధు సంగమ పూతేన వాక్సుభాషిత వారిణా పవిత్రీకృతం ఆత్మానం సంతో మన్యంతి నిత్యసహ. ఈ సజ్జనుల యొక్క సమాగం చేత పవిత్రమైనటువంటి వాక్కులతో పలికినటువంటి సుభాషితమైనటువంటి జలంతో తాము పవిత్రులైనట్టుగా సజ్జనులు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సజ్జనుల యొక్క సమాగమం వల్లనే వాళ్ళ యొక్క వాక్కులు అనేటువంటిదే గొప్ప, వాళ్ళ యొక్క మంచి మాటలనేటువంటి జలము సంప్రోక్షణ చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే కనుక. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచి మాటలే చెప్తూ ఉంటారు కాబట్టి. త్రిదండధారణం మౌనం జటాభారోధముండనం బల్కలాది సంవేష్టం వ్రతచర్యాభిషేచనం అగ్నిహోత్రం వనేవాస శరీర పరిశోషణం సర్వాణ్యేతాని మిథ్యాస్యు యది భావో న నిర్మలః. త్రిదండధారణం, అలాగే మౌనము, జటాభారము, శిరోముండనము, వల్కలాజన ధారణం, నారబట్టలు కట్టుకోవడం, వ్రతాచరణము, పవిత్ర స్నానము, అగ్నిహోత్రము, వనవాసము, శరీరాన్ని శుష్కింపు చేయడము, మనస్సు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం, సాధారణంగా చేస్తూ ఉంటాం. కానీ అవి చేసినప్పుడు ఎలా ఉండాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. మనస్సులో మాలిన్యం పెట్టుకుని మనం ఈ మౌనం చేసినా, అట్లాగే వ్రతాచరణం చేసినా, పవిత్ర స్నానాలు చేసినా, అగ్నిహోత్రం చేసినా, వనవాసం చేసినా ఏమీ ఉపయోగం లేదు. మనస్సు మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉంటే కనుక ఇవన్నీ కూడా ఉపయోగం అవుతాయి. న దుష్కరమనాశిత్వం సుకరం హ్యసినం వినా విశుద్ధిం చక్షురాదీనాం షణ్ణామింద్రియగామినాం వికారితేషాం రాజేంద్ర సుదుష్కరకరం మనః. ఓ ధర్మరాజా, మనకి ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలు మనస్సుతో కలిపితే 6 ఇంద్రియాలు చెబుతాం మనము. ఈ 6 ఇంద్రియాలు కూడా విషయాలను వాటిలో ఏమాత్రం శుద్ధి లేకపోయినప్పటికీ కూడా అనుభవించడం తేలిగ్గానే ఉంటుంది. వాటిని విడిచిపెట్టడం మాత్రం శుద్ధి లేకపోతే కుదరదు. ఆ ఇంద్రియాలను విడిచిపెట్టాలి అంటే, ఇంద్రియ యొక్క నిగ్రహం కావాలంటే పరిశుద్ధత్వం ఉండాలి. ఆ పరిశుద్ధత్వం ఉంటేనే మనము ఇంద్రియాలను వదిలిపెట్టగలం. అంటే ఆ ఇంద్రియ వ్యాపారాల కంటే గొప్పదైనటువంటి భగవంతుడి యందు మనస్సును, ఇంద్రియాలని కూడా ఏకీకృతం చెయ్యాలి అంటే కనుక, ఆ విధమైనటువంటి పరిశుద్ధత్వం మనం తెచ్చుకోవాలి అని అంటే కనుక, ఈ ఇంద్రియ వ్యాపార అనేటువంటి ఈ భోగముల కంటే పరమాత్మ గొప్పది అనేటువంటి ఒక జ్ఞానం మనకు ఉండాలి. ఉంటే కనుక అప్పుడు ఏం చేస్తాం మనము, ఆ పరమాత్ముడి యందే లయం చేయగలము. ఇవన్నీ కూడా ఆ విధంగా శుద్ధిని పొందగలుగుతాయి. ఆ శుద్ధి చేయడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అది మాటలతోనే సాధ్యమయ్యేది కాదు. ఆచరణలో గొప్ప సాధన ద్వారా సిద్ధిపడేది, యోగం ద్వారా సిద్ధిపడేదే తప్ప ఊరికే మామూలుగా ఏదో నేను ఇంద్రియాలను జయించాను అని మనం అనుకుంటే కనుక ఇంద్రియాలను జయించినట్టు ఎంత మాత్రమూ కాదు. అందువల్ల ఇంద్రియాల్ని స్వేచ్ఛగా ప్రవర్తింపజేసే మనసుని వశపరుచుకోవడం అంటే కనుక చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే భోగానికి ఎప్పుడూ కూడా ఏంటంటే విషయశుద్ధి అవసరం లేదు. ఏది పడితే అదే అనుభవించాలనుకుంటుంది, ఏది పడితే అదే కావాలని అనిపిస్తుంది. అంతేగాని అది పరిశుద్ధమైందా, పవిత్రత ఉందా, లేకపోతే మరొకటి ఉందా అని ఆలోచించదు. కానీ వదిలిపెట్టాలంటే కనుక, దేన్నైనా వదిలిపెట్టాలంటే, అంటే ఈ భోగాలన్నీ వదిలిపెట్టాలి అంటే ఈ ఇంద్రియాలకి శుద్ధత్వం ఉండాలి. అందువలన ఆ విధంగా
విషయశుద్ధి అనేటువంటిది లేకపోతే కనుక మనం అసలు ఆ దేన్ని కూడా త్యజించలేం. విషయశుద్ధి ఉంటేనే అప్పుడు ఇది శుద్ధి అయినది, ఇది శుద్ధి కానిది అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి మనకు మంచి విషయములు ఎందే మన మనస్సు వెళ్ళేటట్టుగా మనము అప్పుడు మాత్రమే ఆలోచన చేయగలము. అందువల్ల ఇంద్రియ వ్యాపారాన్ని నిరోధించడం అంటే సామాన్యమైన విషయం కాదయ్యా. ఏ పాపాని న కుర్వంతి మనో వాక్కర్మ బుద్ధివీతే తపంతి మహాత్మానః న శరీరస్య శోషణం. అలాగే మనోవాక్కర్మల చేత మనం ఎంతసేపు మనం చేతితోటి మన క్రియ ద్వారా ఏది పాపం చేయట్లేదు అనుకుంటాం. మనస్సులో పాపపు ఆలోచన వచ్చినా పాపమే. వాక్కుతోటి ఏదైనా పారుష్యమైనటువంటి మాట పాపపు మాట మాట్లాడినా పాపమే. అంతేకాని కేవలం క్రియాత్మకంగా చేసినటువంటిదే పాపం కాదు. అందువల్ల మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేతన కానీ, పాపపు ఆలోచన కానీ, పాపపు మాట కానీ, పాపపు కార్యము కానీ మనం చేయకూడదు. చేయకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు. అంతేకాని మిగిలినటువంటి వాళ్ళని మహాత్ములు అనరు. అలాగే అటువంటి వాళ్ళ ఆ మహాత్ములు ఎవరవుతారు? గొప్ప తపస్సులు అవుతారు. అంతేకాని శరీరాన్ని కేవలము ఏదో శరీరాన్ని శుష్కింపు చేసుకుని ఇవాళ నేను అన్నం తినకుండా ఉపవాసం చేశాను అని అంటే కనుక దానివల్ల పరమాత్ముడు ఏం సంతోషించడు. ఏ పరమాత్మని యొక్క ధ్యానంతో నువ్వు ఆ రోజంతా కూడా గడిపేవు అంటే ఆ పరమాత్మని ధ్యానం వల్ల నీలో క్షుత్పిపాసలు కలగలేదన్నమాట. అంటే ఆకలి కూడా తెలియనంతగా, దాహము కూడా తెలియనంతగా ఆ పరమాత్ముడి యొక్క ధ్యానంలోనే నువ్వు గడిపేవంటే కనుక పరమాత్మ సంతోషిస్తాడు. అంతేకాని నేను ఇవాళ అన్నం తినట్లేదు, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, ఉపవాసం ఉన్నాను అని 10 సార్లు అనుకుని నువ్వు ఏవో దుష్కర్మలు ఆచరించడం వల్ల నీకు ఏ విధమైనటువంటి పుణ్యము సంప్రాప్తించదు. ఉపవాసం అంటే అర్థం అంటే పరమాత్ముడికి దగ్గరలో ఉండడము అని అర్థం. పరమాత్ముడికి దగ్గరలో ఎలా ఉంటావు? పరమాత్మ నామాన్ని జపిస్తూ ఆ పరమాత్ముడి కంటే అభిన్నమైనటువంటి వస్తువు కాదు ఇది, ఇదంతా కూడా ఏకమేవ సత్, ఒక్కటే ఉన్నటువంటిది అనేటువంటి జ్ఞానం కలిగి ఆ పరమాత్మనే అలా ధ్యానం చేస్తూ అట్లా కూర్చోగలగడము. ఆ ధ్యానములో మైమరిచిపోయి క్షుత్పిపాసల్ని మరిచిపోవడం, అది ఉపవాసం అంటే. అందువలన అంతేకాని కేవలం శరీరాన్ని శుష్కింపజేసుకోవడం వల్ల ఉపయోగం లేదయ్యా. న జ్ఞాతిభ్యోదయాయ శుక్లదేహో అవికల్మషః హింసాస తపసస్తస్య నానాశిత్వం తపస్మృతం. శరీరాన్ని పవిత్రంగా చేసుకుని పాపకర్మలన్నీ కూడా మానేసి అసలు క్రూరతత్వం అనేటువంటిది లేకుండా ఉంటే దాన్ని తపస్సు అంటారు. అంతేకాని మన మనస్సు నిండా క్రూరతత్వాన్ని పెట్టుకుంటే కనుక ఈ క్రోధం కానీ, ఈ కామం కానీ ఏం చేస్తాయంటే మనలో ఉండేటువంటి తపస్సుని నాశనం చేస్తాయి. ఎందుకంటే మనము ఆ భగవంతుడి యందు అచంచలమైనటువంటి విశ్వాసంతో భగవన్నామాన్ని జపిద్దామని అక్కడ కూర్చున్నాం పద్మాసనం వేసుకుని. కానీ మన యొక్క బుద్ధి కానీ, మన యొక్క మనస్సు కానీ, మన యొక్క ఇంద్రియాలు కానీ ఇతరములైనటువంటి వ్యాపారాల పట్ల ఆసక్తులయ్యి వాటిని స్మరిస్తూ ఈ భగవన్నామాన్ని ఊరికే రటన సుఖ భాషితంలాగా కేవలము మనము జపించడం వల్ల ఉపయోగం లేదు. అన్ని ఇంద్రియముల్ని కూడా ఏకీకృతం చెయ్యాలి భగవంతుడి యందు. అలా చేసి మనం జపం చెయ్యాలి. అంతేకాని భోజనం మాండం అనేటువంటిది తపస్సు కాదయ్యా. తపస్సు అంటే ఆ పరమాత్ముడిని మనము సమస్తమైనటువంటి ఇంద్రియ వ్యాపారాన్ని త్యజించి అన్నిటినీ ఏకోన్ముఖం చేసి పరమాత్మ పరంగా ఆ పరమాత్ముడిని జపించడం తపస్సయ్యా. తిష్టన్ గృహే చైవ ముని నిత్యం శుచిరలంకృతః యావజ్జీవం దయావాంశ్చ సర్వపాపై ప్రముచ్యతే. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పవిత్ర భావంతో బయటికి ఏమి వెళ్ళక్కలే. నేను ఆ తీర్థానికి వెళ్ళాను, ఈ తీర్థానికి వెళ్ళాను, అక్కడ ఆ క్షేత్రానికి వెళ్ళాను, ఈ క్షేత్రానికి వెళ్ళాను అని చెప్పుకోవాల్సిన పని ఏమి లేదు. ఇంటిలో కూర్చొని పద్మాసనం వేసుకుని నిరంతరము భక్తి ప్రపత్తులతోటి ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖం చేసి మనస్సులో కూడా ఆ పరమాత్మని నిండుగా నింపుకుని ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేస్తూ తపస్సు చేసుకోవచ్చు. ఇక్కడికి అక్కడికి వెళితేనే ముక్తి కలుగుతుంది, లేకపోతే కలగదు అని అనుకోక్కర్లేదు. ఎప్పుడు కూడా యావత్ జీవము మనం భూతదై ఉండి సర్వభూత హితేరత అంటారు ప్రహ్లాదుల్ని. ఎందుకంటే సమస్త భూతముల యొక్క హితమందే ఆసక్తి కలిగినటువంటి వాడు. సమస్త ప్రాణులు నాలాంటివి అనేటువంటి మమత్వ భావన వాటి యందు ఉండాలి. అందువల్ల అన్నీ దేనికి ఏ విధమైనటువంటి ప్రాణికి నా వల్ల ఏ విధమైన అపకారం జరగకూడదు,
మనసు చేత కానీ వాక్కు చేత కానీ క్రియ చేతన కానీ ఏ విధమైన అపకారం జరగకూడదు. కేవలము వాటికి చేయగలిగినటువంటి ఉపకారాన్ని మాత్రమే నేను చెయ్యాలి అని అనుకుని ఎవరైతే ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉంటారో అతడయ్యా ముని, అతడికే పాప విముక్తి అంతా కలుగుతుంది. నహి పాపాని కర్మాణి శుద్ధ్యంతి అనశనాదిభి సీదచ్చనసనాదేవా మాంస శోణితలేపన. కేవలం భోజనాలు మానేసినంత మాత్రాన పాపం అంతా ప్రక్షాళన అవుతుంది అని మనం భావించకూడదయ్యా. భోజనం మానితే ఏమవుతుందంటే ఈ రక్తమాంసాలు కలిగినటువంటి శరీరం కాబట్టి దీనికి పుష్టిని ఈ భోజనం ఇస్తుంది కాబట్టి అది మానేయడం వల్ల వీటికి క్షీణత్వం కలుగుతుంది తప్ప నీ బుద్ధికి కానీ నీ మనస్సుకు కానీ లేకపోతే నీకు ఏదైనా పాపముల నుంచి ముక్తి కానీ ఇలాంటివి ఏమీ కలగవయ్యా. అజ్ఞాతం కర్మ కృత్వాచ క్లేశో నాణ్యత్ ప్రహీయతే నాగ్నిర్దహతి కర్మాణి భావశూన్యస్య దేహినః. అలాగే శాస్త్రవిహితం కానిటువంటి కర్మలను ఆచరించకూడదు. శాస్త్రవిహితం అంటే ఏదైతే శృతి చెప్పనటువంటిది ఏదే ఉందో ఆ శృతికి భిన్నమైనటువంటి వేదములకి భిన్నమైనటువంటివి ఏవైతే ఉన్నాయో కర్మలు, అటువంటి కర్మలను ఆచరించకూడదు. వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరించాలి కానీ వేద నిషిద్ధములైనటువంటి కర్మలను ఆచరించకూడదు. అందువల్ల అలా శాస్త్రవిహితం కాని కర్మలను ఆచరించడం వల్ల ఏమొస్తుంది? కష్టం కలుగుతుంది మనకు. అంటే ఏంటి? శ్రమ కలుగుతుంది. శ్రమ ఏవహి కేవలం, శ్రమ ఒకటే కలుగుతుంది, అంతేగాని పాపమే నశించదు. అగ్నిహోత్రాదులు కూడా శ్రద్ధ లేనటువంటి వాడి పాపాలని దహింపజేయడు. అగ్నిహోత్రం చేసుకున్నాను, నేను అగ్నిహోత్రం చేసుకున్నాను, నేను పెద్ద ఆహితాగ్నిని అని చెప్పుకోవడం వల్ల, ప్రకటించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆ అగ్నిహోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఆచరించినటువంటి వాడి పాపాలని నశింపచేస్తుంది తప్ప అగ్నిహోత్రాదులు ఏమీ శ్రద్ధ లేకుండా చేస్తే కనుక వాడి పాపాలు దహించదు. పుణ్యాదేవ ప్రవ్రజంతి శుద్ధ్యంతి అనసనాని చ నమూల ఫలభక్షిత్వాన్న మౌనాన్నానిలాసనాత్ శిరసో ముండనాద్వాపి నస్థానకుటికాసనాన్ న జటాధారణాద్వాపి నతు స్థండిలశయ్యయా నిత్యం హ్యనసనాదనాపి నాగ్ని శుశ్రూషణాదపి నచోదక ప్రవేశేన నచక్ష్మాశయనాదపి. ఎప్పుడు కూడా పుణ్యకర్మల్ని శ్రద్ధతోటి మనము ఎప్పుడైతే ఏకాగ్రమైనటువంటి బుద్ధితోటి ఆచరిస్తామో అప్పుడే ఉత్తమగతులు పొందగలము. అలాగే ఉపవాసాలు ఏవైతే చేశారో అవి కూడా పవిత్రమైనటువంటి భావనతో చేస్తేనే శుద్ధికి కారణాలు అవుతాయి. కేవలం కందమూల ఫలాలు తిన్నంత మాత్రాన నేను మౌనంగానే ఉంటున్నాను, మౌనాన్ని ఆశ్రయించడం వలన, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నానని తీసుకోవడం మాత్రాన, సన్యాసం స్వీకరించినంత మాత్రాన, ఇల్లు విడిచి వనానికి వెళ్ళిపోతున్నాను నేను తపస్సు చేసుకోవడానికని ఇల్లు వదిలేసి వనానికి వెళ్ళినంత మాత్రాన, జటలు ధరించినంత మాత్రాన, వ్రతం కోసం నేల మీద పడుండినంత మాత్రాన, రోజు ఉపవాసాలు ఉన్నంత మాత్రాన, నిత్యము అగ్నిహోత్రం చేసినంత మాత్రాన, గంగాది తీర్థాల్లో దేహత్యాగం చేసినంత మాత్రాన పవిత్రత కలగదు. పవిత్రత కలగాలి అంటే మనస్సు కూడా ఏ విధమైనటువంటి దురాలోచనలు లేనటువంటిదై భగవంతుడినే ఆ ధ్యానం చేసుకుంటూ సమస్త ఇంద్రియాలు కూడా ఏకోన్ముఖమయ్యా పరమాత్ముడి యందే లయమై ఉండి మనం ఏ చిన్న పని చేసినా దానివల్ల మన పాపాలు నశిస్తాయి. జ్ఞానేన కర్మణా వాపి జరామరణమేవ చ వ్యాధయశ్చ ప్రహీయంతే ప్రాప్యతే చోత్తమం పదం. తత్వజ్ఞానం వలన కానీ సత్కర్మల వలన కానీ మన యొక్క జరామరణాలు కానీ వ్యాధులు కానీ నశిస్తాయి. సత్కర్మలు ఆచరించాలి. సత్కర్మలు ఆచరిస్తే కనుక మనలో ఎల్లప్పుడూ నిరంతరము సత్కర్మలు ఆచరించేటువంటి వాడికి జరాలేదు, మరణం లేదు, వాడు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతాడు కూడా, ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. వాడికి బుద్ధి ఉండి తత్వజ్ఞానం అంటే బ్రహ్మ సత్యము అనేటువంటి బ్రహ్మభావన కలిగి ఉండడం. అంతేకాని తత్వజ్ఞానం అంటే మరొకటి ఏదో కాదు. తత్వజ్ఞానం అంటే బ్రహ్మ సత్యము అనేటువంటి బ్రహ్మభావన కలిగి ఉండి బ్రహ్మ కంటే పరమైనటువంటిది ఏదీ లేదు అనేటువంటి ఒక గొప్పదైనటువంటి భావన మనస్సు నిండా నింపుకుని అదే ధ్యానముతోటి ఎవడైతే సత్కర్మలు చేస్తూ ఉంటాడో వాడికి జరామరణాలు వ్యాధులు నశిస్తూ ఉంటాయి. వాడికి ఉత్తమగతులు కూడా సిద్ధిస్తాయి. బీజాని అగ్నిదగ్ధాని న రోహంతి పునర్యథా జ్ఞానదగ్ధైస్తథా క్లేశై నాత్మా సంయుజ్యతే పునః. నిప్పులో కాలినటువంటి గింజలు ఏ విధంగా మొలకెత్తవో అలాగే జ్ఞానదగ్ధాలైనటువంటి కర్మలు కూడా సత్ఫలితాలను ఇవ్వవు.
అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఆత్మన విప్రహీణాన్ని కాష్టగుడ్యోపమాని చ వినశ్యంతి న సందేహ ఫేనాని వ మహాన్నవే. అలాగే ఈ ఆత్మ విడిచిన తర్వాత శరీరం ఏముంటుంది? ఇందులో చైతన్యం పోయింది, ప్రాణం పోయింది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత ఈ శరీరం కేవలము ఒక తోలు సంచి మాత్రమే. ఇందులో చైతన్యం లేదు, కట్టే. అంతా ఖాళీ చేసినటువంటి ఓ పాడుపడిపోయినటువంటి ఇంటి లాంటిది ఇది. మహాసముద్రంలో పుట్టిన నొరగలాగా, పెద్ద మహాసముద్రంలో పట్టినటువంటి నొరగ నశించదా ఏమిటి? అది నశిస్తుంది. అట్లాగే ఆ నొరగలాగా ఇది కూడా నశించిపోతుంది, అందులో ఏమీ సందేహం లేదు. అందువలన ఈ దేహంలో ఆత్మ చైతన్యం, ఆత్మ ఉన్నంత వరకే ఈ దేహం యొక్క చలనాత్మక శక్తి ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంక దీంట్లో చైతన్యమే లేదు, ఇది జడమైనటువంటిది, ఎందుకు పనికిరాంది అయి ఉంటుంది. ఆత్మానం విందతే యన సర్వభూత గుహాశయం శ్లోకేన యది వార్ధేన క్షీణం తస్య ప్రయోజనం. అట్లాగే ఒక శ్లోకంతో కానీ శ్లోకార్థంతో కానీ సమస్తమైనటువంటి ప్రాణుల హృదయాల్లో నిద్రించి ఉండేటువంటి పరమాత్మను తెలిసినటువంటి వాడికి సర్వశాస్త్రాధ్యయనము పూర్తయినట్టే. అందుకనే ఏమన్నాడు ఆయన? శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు. ఇన్ని లక్షలాది శ్లోకాల్లో చెప్పినటువంటి గ్రంథాలు, అనేకములైనటువంటి కోటి గ్రంథాల్లో చెప్పినటువంటి విషయాలంతటి కూడా ఒక శ్లోక అర్ధభాగంతోనే చెబుతున్నాను అన్నాడు. ఏమిటయ్యా అదంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం కొరకవుతోంది, ఇతరులను పీడించడం అనేటువంటిది పాపం కొరకవుతోంది. అందువల్ల మనం పుణ్యపాపముల యొక్క వివక్ష ఇలా తెలుసుకుని మనం పుణ్యాన్ని ఆచరించాలా పాపాన్ని ఆచరించాలా అనేటువంటి తెలుసుకుని ఆ బుద్ధి కలిగి ఉండాలి అని అలాగే శ్లోకంతో కానీ ఒక శ్లోకార్థంతో కానీ సమస్త ప్రాణుల్లోనూ శయనించి ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపం తెలుసుకోగలిగితే కనుక, అందరిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఒకటే అనేటువంటి విషయం తెలుసుకుంటే మన యొక్క సమస్తములైనటువంటి శాస్త్రముల యొక్క అధ్యయన ప్రయోజనం పూర్తయినట్టే. ద్వ్యక్షరాత్ అభిసంధాయ కేచిత్ శోకపదాంకితై శతైరన్యై సహస్రైశ్చ ప్రత్యయో మోక్షలక్షణం. కొంతమంది ఏమంటారంటే తత్వం అనేటువంటి 2 అక్షరాలను పరమాత్మ జ్ఞానం పొందారు. తత్వం అసి, అంతే కదా మహావాక్యం చెప్పేది ఏంటి? తత్వం అసి అంటే ఏంటి? తత్ అంటే ఆ బ్రహ్మత్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే ఆ బ్రహ్మే నీవై ఉన్నవావు అనేటువంటి మాట తెలుసుకుని సోహం బ్రహ్మ అనేటువంటి మాట తెలుసుకోగలిగితే కనుక వాడు నేను బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటి తెలుసుకుని బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి పదార్థం ఏదీ కూడా లేదు ఇక్కడ శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయం తెలుసుకుంటే కనుక అప్పుడు దానివల్లనే పరమాత్మ జ్ఞానాన్ని పొందడం అనేటువంటి తెలుస్తుంది, దానివల్లనే మోక్షం కూడా సిద్ధిస్తుంది. అంతే తప్ప మిగిలిన అది తెలుసుకోకుండా ఏవేవో గొప్ప గొప్ప కావ్యాలు చదివాను, వేదాలన్నీ చదివాను, ఉపనిషత్తులన్నీ చదివాను అని అనడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అందులో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, అంటే పరమాత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానమే మనకు మోక్ష లక్షణం అవుతోంది. నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయ ఆత్మనః ఊచురజ్ఞాన విదో వృద్ధా ప్రత్యయో మోక్షలక్షణం. అలాగే ఈ సంశయగ్రస్తులైనటువంటి వాడికి ఇహపరలోకాలు 2 ఉండవు. ఎందుకంటే సంశయాత్మ వినశ్యతి. సంశయం కలిగినటువంటి వాడికి పరమాత్మ ఉన్నాడా లేడా, లేకపోతే మన వృద్ధరిస్తాడా లేడా, ఇలాంటి ఈ సంశయాలతో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇహలోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. ఇహలోకంలో ఎందుకు సుఖం లేదయ్యా అంటే ఎప్పుడూ కూడా అనుమానంతోనే బతుకుతాడు. పరలోకంలో ఎందుకు సిద్ధం లేదా అంటే సత్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది లేడు కాబట్టి, పొంది సత్కర్మలను ఆచరించలేదు కాబట్టి వీడికి పరలోకంలోనూ సుఖం లేదు. అందువలన సంశయగ్రస్తుడైనటువంటి వాడికి ఇహపరలోకాలు 2 ఉండవయ్యా అని జ్ఞానులు అందరూ చెప్తూ ఉంటారు. జ్ఞానమే మోక్ష లక్షణము. ఇవన్నీ చదువుకోవడం వల్ల, ఇవన్నీ వినడం వల్ల, ఇవన్నిటి విషయాలు తెలుసుకోవడం వల్ల, ఇందులో జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ జ్ఞానం వలన సత్యమైన పదార్థం ఏదో తెలుస్తుంది. సత్యమైనటువంటి పదార్థం ఏదైతే తెలుస్తుందో దానికోసం ప్రయత్నం అనేటువంటిది సాగుతుంది. అలాగ ప్రయత్నం చేసి మనం మోక్షాన్ని సంపాదించుకుంటాము. లేకపోతే ఎప్పుడు ఈ అసత్యమైనటువంటి జగత్తులోనే పరిభ్రమిస్తూ మనము జీవితాంతము కూడా అక్కడే శ్లేష్మంలో పడ్డ ఈగల కొట్టుకుంటూ ఉంటాము.
అంతే తప్ప సత్యజ్ఞానము తత్వజ్ఞానము మనకి ఎప్పటికీ కూడా కలగదు. అందువలన పెద్దలు ఏమని చెప్తానంటారంటే జ్ఞానాన్నే మోక్షానికి లక్షణంగా చెబుతారు. జ్ఞానము రావాలి, ఆ జ్ఞానం వలన మనం ఏదైనా కానీ సాధించగలుగుతాము అని చెబుతారు. అందువలన ఈ విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞాన సముపార్జనకై నిత్యము యత్నం చేయాలి. నిత్యం ప్రయత్నశీలో భవ అని చెబుతుంది మనకు శాస్త్రం. అంటే ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేనికోసం? జ్ఞాన సముపార్జన కోసం. ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఆ తుమ్మెద ఏ విధంగా అయితే ఈ పుష్పాల్లో ఉండేటువంటి మకరందాన్ని మధుపము, ఈ తేనెటీగ ఏ విధంగా అయితే ప్రతి దాంట్లోనూ ఉండేటువంటి మధువుని సేకరిస్తూ ఉంటుందో, అట్లాగే ఎక్కడెక్కడైతే జ్ఞానం అనేటువంటిది మనకు దొరుకుతుందో ఆ జ్ఞానాన్ని సముపార్జన చేయడం కోసం నిరంతరము మనం ప్రయత్నశీలమై ఉండాలి. నిరంతరమే ప్రయత్నశీలే ఉండిన తర్వాత ఆ జ్ఞానం ద్వారా మనము చిత్తశుద్ధిని పొందాలి. పొందితే కనుక అప్పుడు మనకు మోక్ష మార్గం సుగమమవుతుంది. ఈ విధంగా ఆయన చాలా చక్కటి విషయాలన్నీ కూడా, అనేకములైన వేదాంత విషయాలన్నీ కూడా ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి ఎంతో ప్రేమగా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.